సో ఆల్రెడీ జగన్ సార్ కామన్ ఎఫెక్ట్ అంటే సార్ మరి కొంచెం డీప్గా సౌజన్యం అని చెప్పారు. సో ఇవన్నీ ఎప్పుడు ఎవరు చెప్తూనే ఉంటాయి కాబట్టి నేను కొత్తగా ఎవరి మనకి ఏంటంటే కొంచెం మోటివేషనల్ స్పీచ్ అనేది మనకి బాగా అలవాటు. అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం సహకరించడం చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఏం జరిగింది. ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ డిస్కషన్లో ఏం జరుగుతుందంటే ఒక కుర్రాడు బాగా చదువుకుని ఒక ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. మల్టీనేషనల్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తాడు. సో మీరందరూ కూడా నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అలాంటి కంపెనీస్కి ఇంటర్వ్యూస్ మీరు కూడా వెళ్తారు కాబట్టి జాగ్రత్తగా. సో ఆ కంపెనీకి వెళ్తే అక్కడ హెచ్ఆర్ అంటాడు. హెచ్ఆర్కి తెలుసుకున్నది ఎందుకంటే జాబ్ అంతా రిక్రూట్ చేసేది ఆయన. మీరందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ మీద చదువుతున్నారు. నెక్స్ట్ అందరూ కంప్యూటర్ అంటారు కాబట్టి దానికి సంబంధించి చెప్తున్నాను. ఆ పిల్లలందరూ మేడం కంప్యూటర్లో ఫుల్గా మంచి అచీవ్మెంట్స్ సాధించాలి ఆలోచన. సో పిల్లాడికి ఏం చేస్తారంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది మంచి స్కిల్డ్, అందువల్ల వాడికి ఒక 20 lakhs ఆఫర్ ఇస్తారు. 20 లక్షలకి నీకు కంపెనీ తీసుకుంటుంది. ఖచ్చితంగా నువ్వు కంపెనీకి చాలా అలవాటుగా పనిచేస్తావు, నేను దాన్ని నమ్మకం మేము నీకు జాబ్ కూడా ఇస్తానని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇస్తూ ఆ కంపెనీ వచ్చిన లిస్ట్ ఇస్తుంది అన్నమాట. ఏంటంటే అది నీకు ఈ జాబ్ మేము ఇస్తాను, మీ పేరెంట్స్ గురించి మాకు పూర్తిగా చెప్పాలి, దాని తర్వాత నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పాలి. సో పిల్లాడు ఏం చెప్తారంటే ఆ నాన్న అమ్మ గురించి బాగా ఏం చెప్తారంటే గొప్పగా చెప్తారు. మా నాన్నగారు అమ్మగారు నన్ను చూడండి, చాలామంది చూస్తూ ఉంటే మనం బాటిల్స్ అలాగే ఐరన్ బోర్డ్స్ ఇప్పుడు ఏవైనా చిన్న ముక్కలు కట్టుకుంటూ పాడేస్తే అవన్నీ ఏరుకుంటూ కొంతమంది తీసుకెళ్తూ షాపులో అమ్ముతారు. ఆ విధంగా మా పేరెంట్స్ దాన్ని బాగా కష్టపడి చదివించారు సార్. ఆ చదివించడం వల్ల వాళ్ళు నేను బాగా సుఖం పెట్టడం కోసం, అంటే వాళ్ళని బాగా సంతోషంగా ఉంచడం కోసం నేను ఈ జాబ్ని ఎలాగైనా సాధించాలని నేను ఇక్కడికి వచ్చి నేను మీ ఇది బెటర్గా పెర్ఫామ్ చేసి మీ జాబ్ కోసం నేను ట్రై చేస్తాను సార్. అయితే ఆ హెచ్ఆర్ ఏం చెప్తారంటే నీకు ఈ జాబ్ ఖచ్చితంగా మేము ఇస్తాం, కాకపోతే నువ్వు మీ పేరెంట్స్ చేసిన పనిని ఒక్క 3 days చేసి నువ్వు నెక్స్ట్ వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోవాలని చెప్పారు. సో వెంటనే ఆ పిల్లాడు ఏం చేస్తారంటే మరి 20 lakhs